జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. భారతదేశాన్ని ఏదో ఒక విధంగా సర్వనాశనం చేయాలని, లేదా భారతదేశంలో తమ మతమే రాజ్యం వెళ్ళాలని చెప్పి ఇట్లా చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు మన శత్రు దేశాలైనటువంటి పాకిస్తాను, అలాగే చైనా, వాళ్ళ మటుకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే, అలాగే ఇంకొన్ని విదేశీ శక్తులు కూడా ఇక్కడున్న కొన్ని పార్టీలకు సహకరించి ఏదో ఒక విధంగా భారతదేశాన్ని అయితే భ్రష్టు పట్టించాలని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్తతోటి మళ్ళీ నేను మీ ముందుకు వచ్చిన. ఇక విషయానికి వస్తే, గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ 240 స్థానాలకు పరిమితమైన సంగతి మనకు అందరికీ తెలిసిందే. నిజానికి అందరూ కూడా బీజేపీకు కనీసం 350 సీట్ల దాకా వస్తాయని చెప్పి భావించినారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకు కేవలం 240 సీట్లు మాత్రమే వచ్చినాయి. అయితే అందుకు ప్రధాన కారణం ఫేక్ న్యూస్ ప్రచారం. ఈ ఫేక్ న్యూస్ ను కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చినాయి. రాజ్యాంగాన్ని మారుస్తారని, అలాగే రిజర్వేషన్లు ఎత్తేస్తారని, దేశం నుంచి ముస్లింలను, క్రిస్టియన్లను అయితే వెళ్ళగొడతారని చెప్పి 1కి 10 అబద్ధాలను ప్రచారం చేయడంతో భారతీయ జనతా పార్టీ మెజార్టీ సీట్లు అయితే సాధించలేకపోయింది. అయితే ఈ ఫేక్ ప్రచారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతమైన వ్యూహాన్ని తయారు చేయడంలో విజయం సాధించింది. అయితే ఈ నెరేటివ్ ను, అనగా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను తయారు చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకి అయితే అస్సలు లేదు. అంత సామర్థ్యం ఉన్న నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో లేరు. మరి ఎవరు ఈ వ్యూహాన్ని తయారు చేశారు? ఇండి కూటమి వెనక ఉండి, అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వెనకుండి నడిపించిన ఆ శక్తులేవి? ఇప్పుడు ఇదే విషయం గురించి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన ప్రకటన చేసినారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ఈయన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా పనిచేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా ఈయనకు అజాత శత్రువు అనే పేరు కూడా ఉండాలి. అంటే ఎవరితోనూ కూడా శత్రుత్వం అనేది లేదనమాట. ఎంతసేపటికి అభివృద్ధి అభివృద్ధి అనే మాట తప్పితే ఈయన మరో ఆలోచన ఈయనకు ఉండదు. ఈయనది చాలా మెతక వైఖరి, అట్లాగే మృదు స్వభావం అనమాట. ఏ విషయం పైన కూడా అనవసరంగా మాట్లాడరు. అలాంటి శివరాజ్ సింగ్ చౌహాన్ మొన్న జరిగినటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల గురించి సంచలన వ్యాఖ్యలు చేసినారు. ఆయన మాట్లాడుతూ ఏమన్నాడే అంటే, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధిక సీట్లు కోల్పోవడం వెనక విదేశీ హస్తం ఉన్నట్టు మాకు తెలియవచ్చింది. అర్థమవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో భారత్లో బీజేపీ గెలవకూడదు, నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని కాకూడదని చెప్పేసి కోరుకున్న ఈ విదేశీ శక్తులు ప్రతిపక్షాలతో కలిసి బలంగా పనిచేసినాయి. ఈ విదేశీ శక్తులు తమ చేతుల్లో కీలుబొమ్మలుగా ఆడే ప్రభుత్వాన్ని భారత్లో ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నం చేసినాయి. అంటే ఎవరిలాగా? ఈ సోనియా గాంధీ చేతిలో మన్మోహన్ సింగ్ ఆడినాడు కదా, ఆ మాదిరిగా ఇంతకు ముందుటి ప్రభుత్వాల వల్లే బలహీనమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి విశ్వ ప్రయత్నం చేసినాయి. ఇదంతా కూడా కేవలం ఈ విదేశీయుల ప్రయోజనాల కోసం మాత్రమే ఈ కుట్ర చేసినారు. త్వరలో ఈ కుట్ర వెనక ఎవరున్నారో తెలుస్తాము, వాళ్ళ సంగతి చూస్తాం. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలే ప్రసక్తి అయితే లేదని చెప్పేసి ఆయన మొదటిసారి శివరాజ్ సింగ్ చౌహాన్ కఠినంగా మాట్లాడినారు. ఎందుకంటే ఇందాక చెప్పిన నేను, ఆయన ఏంటి మృదు స్వభావేనని, అలాంటి వ్యక్తి కఠినంగా మాట్లాడినారు. చూడండి, ఇప్పుడు ఆ స్థాయి వ్యక్తి ఈ మాట మాట్లాడినాడంటే ఏదో లేకపోలా, అది విషయం అయితే. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, మనం ఏదో మన పనులు మనం చూసుకుంటా ఉన్నామా, మన స్వార్థానికి మనం ఏదో బ్రతుకుతా ఉన్నామా కాదు. మన వెనక మనల్ని నాశనం చేయడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనం అందరి మీద కూడా ఉండాలి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఇలాంటి ముఖ్యమైన వార్తలను తప్పకుండా 10 మందికి షేర్ చేయాలా. ఇలాంటి న్యూస్పై ప్రతి ఒక్కరికి అవగాహన రావాలా. దయచేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే ఎవరైనా కూడా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తల కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా మళ్ళీ కోరుతా ఉన్నాను. జై శ్రీరామ్.